హైవేకి పొలాలు పోవడంతో గవర్నమెంట్ దగ్గర నుంచి కొద్దిగా డబ్బులు వచ్చినాయి సార్. ఆ డబ్బుల్ని వీళ్ళు ఎక్కువ రూపాయి, 1.5 2 అట్లా వడ్డీ ఇస్తామని వాళ్ళు ఆశ పెడితే వీళ్ళ దగ్గర ఉన్నాయని తెలుసుకొని వీళ్ళందరూ పోయి సరే మనకి వడ్డీ వస్తుంది కదా తెచ్చుకుందాము, వడ్డీతో పాటుగా వడ్డీ ఎట్లా ఇచ్చేలేదమ్మా, చిట్లు వేసుకోవాలి దానికి, అట్లే ఆ వడ్డీ డబ్బులకి చిట్లు వేస్తామని చెప్పి అసలు అట్లే పెట్టుకొని వారి వడ్డీ అది మళ్ళీ చిట్లు ఈ మొత్తం కలిపి ఇప్పుడు అక్కడ మాకు పిటిషన్ దాఖలా చేసినంత వరకు కూడాను 13,14,00,000 మెన్షన్ చేసి ఫరారు అయిపోయింది సార్. యాక్చువల్గా డబ్బులు ఇచ్చిండే వాళ్ళు కొంతమందినే మెన్షన్ చేసినారు అనమాట. చిట్టుది ఏమాత్రం మెన్షన్ చేసింది చిట్టు డబ్బులు ఓన్లీ అసలు కూడా 10% మాత్రమే మెన్షన్ చేసినారు, రిమైనింగ్ ఏది మెన్షన్ చేసింది. మళ్ళీ ఈ చిట్టు డబ్బులు ఇవన్నీ కలుపుకుంటా కూడా 50 కోట్ల పైచీలకు మాటే వస్తుంది. అది 18వ తేదీ కోర్టులో పిటిషన్ దాఖలా చేసిందని ఐటీఐ నెంబర్ వచ్చిందని మాకు బయట ఒక నోటీసులు, పేపర్ క్లిప్పింగ్ ఇవన్నీ వచ్చినాయి సార్. మీకు కాన్సర్న్ బుక్కలు రాసినారు సార్, అందరికీ బుక్కులు అసలు ఇంకొంతమంది ఏమరా అంటే గోల్డ్ పెట్టుకున్నారు, గోల్డ్ స్లిప్ అయ్యి వచ్చినారు, ఆమె డబ్బు కూడా కట్టేసి వెళ్ళిపోయింది. ఆమెకి బంగారు ఇవ్వలేదు, డబ్బు కూడా ఇవ్వలేదు సార్. ఇవ్వండి సార్ ఆమె స్లిప్పులు, ఆమె గోల్డ్ పెట్టి కుదో పెట్టుకొని డబ్బులు కూడా కట్టుకునేసినాడు, గోల్డ్ ఇవ్వలేదు, అసలు డబ్బులు మాట ఏమీ లేదనమాట, ఏమీ లేదు. ఇంకా అప్పటి నుంచి ఇంకా మా వాళ్ళందరూ ఇంకా దీనిపైన అందరూ సమిష్టిగా కృషి చేయాలని చెప్పి ఒక్కొక్కరిని వాళ్ళకి తెలిసిన దారిలో ప్రయత్నిస్తాను సార్. దీంట్లో మొన్న వచ్చి ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. సార్ వచ్చి డిఎస్పీ గారిని మళ్ళీ మిమ్మల్ని కలవమన్నారనమాట. ఈరోజు డిఎస్పీ సార్కి ఒక అప్లికేషన్ సార్తో మాట్లాడినాము, ఇంకా మీతో మాట్లాడినాము. మా వాళ్ళందరూ కూడాను ఏదో అక్కడ ₹1 వస్తుందని ఆశపడి అక్కడ పెట్టి మళ్ళీ వీళ్ళందరూ చిట్లు వేసుకొని మళ్ళీ వీళ్ళందరూ డైలీ వెళ్ళారు సార్. కూలీ పనికి పోయేవాళ్ళు, మేసే పనులు, కూరాకులు అవన్నీ అమ్ముకునేవాళ్ళు సార్. వీళ్ళు రోజువారీ కూలీ చేసే తప్ప వాళ్ళకి గడవదు. అలాంటి కుటుంబాలనే సార్ ఇవన్నీ కూడాను. చీటీలు కూడా వేశాడు, అతనికి లైసెన్స్ కూడా లేదు. దాని ప్రకారమే ఆఫీసర్తో మాట్లాడి మేము యాక్షన్ తీసుకుంటాం. ఈ ఐపీ ఫైల్ చేసిన ఇది కోర్టు ఇష్యూ కాబట్టి దాంట్లో మేము ఇంటర్ఫియర్ అయితే ఏముండదు. ఈ చీటీలు దానిపైన కేసు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అంటే మీకు 2 రకాల చీటీలు ఉన్నాయి. వైట్ సపరేట్గా మహిళలంతా కూడా గ్యాదర్ వాళ్ళ చీట్లు వీళ్ళు సపరేట్, ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్ అవుతాం. ఫోన్పే పేమెంట్స్ చేసినారు, ఆన్లైన్లో నెఫ్ట్ చేసినారు, కొద్దిమంది వచ్చి వాళ్ళు క్యాష్ బుక్కులు అయితే ఇచ్చారు. అందరికీ బుక్స్ అయితే కామన్గా ఉన్నాయి. ఫోన్పే పేమెంట్ కొద్దిమంది ఉన్నారు, విజయ పర్సన్స్ ఫోన్పే చేసినారు. కూడా బుక్కులు అమ్ముకునే వాళ్ళు కొద్దిమంది క్యాష్ బుక్లు రోజు 200, 300 కూడా కట్టేవారు చీటీ కోసం. మొత్తం డబ్బులు అంతా ఇప్పుడు దీంట్లో మీరు 67 నేమ్స్ మెన్షన్ చేశారు. మీరు వీళ్ళవి అట్లీస్ట్ మీరు ఫోన్ నెంబర్ కూడా ఇస్తే మాకు ఇప్పుడు ఏదన్నా మేము ఇప్పుడు వాళ్ళతో డీటెయిల్స్ తీసుకోవాలి కదా, తీసుకొని అన్నీ అయిన తర్వాత దీనిపైన లీగల్గా మేము కేసు అయితే కట్టి దీంతో ఫోన్ నెంబర్ యాడ్ చేసి మన స్టేషన్ దాంట్లోని పేరు పక్కన బ్రాకెట్ పెట్టి దాంట్లో ఫోన్ నెంబర్ వేసి ఇవ్వండి.
ఇప్పుడు అయ్యేలేదు తాత. రాసి ఒక చిన్న information. ఇందులో మేము ఇక్కడ మెన్షన్ చేసిన 67 మెంబర్స్ది వాళ్ళ తాలూకా ఇప్పుడు చుట్టూ జిరాక్స్లు అవన్నీ ఎవిడెన్స్ లాగా కలెక్ట్ చేసినాం. వాటి జిరాక్స్ కూడా మీకు ఇవ్వాలి. పిలుస్తాం అన్నీ ఇప్పుడు అన్ని చూసిన తర్వాత ఒకటి రాసుకొని మేము అలాగే సార్. అర్థమైంది. మళ్ళీ అన్ని డీటెయిల్స్ వచ్చిన తర్వాత కేసు పెట్టి మీ దగ్గర నుంచి హ్యాండ్ అవుట్ చేసుకుంటాం. సరే సార్. అర్థమైంది. మేము ఒరిజినల్ తీసుకున్నామంటే మీ దగ్గర డూప్లికేట్ పెట్టుకోండి. అలాగే సార్. అర్థమైంది. అలాగే ఆ విధంగా మేము చేస్తాం. సరే సార్. ఫోన్ నెంబర్ రాసి మీకు ఇస్తాను సార్. చేస్తాం. ఓకే సార్. రాస్తాను. ఇప్పుడే ఇచ్చేస్తాం. ఫోన్ నెంబర్ రాసి ఓకే. నిమిషాలు సార్. మీరు కూడా ఏదైనా ఇష్యూ ఏదన్నా ఉంటే మీరు అందరూ ఇంతమంది కాకుండా మీ దాంట్లోనే మీకు నమ్మకంగా 4-5 మందిని పెట్టుకొని ఏదైనా ఉంటే వాళ్ళు వచ్చి కమ్యూనికేట్ చేసే విధంగా మేము కూడా చెప్పాలంటే అందరికీ చెప్పలేం కదా. అలాగే ఒకటి ఏదన్నా మీరు గ్రూప్లా క్రియేట్ చేసుకోండి, వాట్సాప్ గ్రూపు. దాంట్లో ఎవరన్నా మాట్లాడే ఏదన్నా మీకు డౌట్ ఉంటే మా దగ్గర మాట్లాడడానికి 4-5 మంది వస్తే సరిపోతుంది. ఇంతమంది ఆడికి తిరగాలన్నా ప్రతిసారి తిరుగుకుంటారన్న చేస్తూ మీకు ఏదన్నా ఉండేది అప్డేట్ దాంట్లో పెడతారు వాళ్ళు. అలాగే సరేనా? అందరూ ఇట్లా ఇంతమంది అవసరం లేదు, ప్రతి చోటికి తిరగని అవసరం లేదు. అలాగే సరే. థ్యాంక్ యూ సార్. నా పేరు పార్వతి సార్. అదే ఇచ్చినాము మాకేకుండా మోసం చేసినారు సార్. ఎంత ఇచ్చామ్మా నువ్వు? 20 లక్షలు ఎవరికి ఇచ్చినావు? ఆ సార్కే. యా సారు? వెంకట్రావు సార్ యాడుంటాడు ఆయన? ఆడ అయ్యింది సార్. నాకు న్యాయం చేసి నా దుడ్లు వచ్చాడు చేయండి సార్. చాలా బాధల్లో మేము. నాకు ఎవరు లేదు. నాకు ఇస్తామని చెప్పి ఒక 3 నెలల నుంచి వడ్డీకే వద్దు మాకు మొదలు ఇవ్వండి అని అడుక్కుంటా ఉంటే 3 నెలల నుంచి తిప్పించి నన్ను కాడాడిచ్చి ఎప్పుడో రేగ పూడ్చినాడు సార్. ఎవరో మామ చచ్చిపోయినాడు పోయినాడు అనేది మేము ఉంటే మేము మళ్ళీ కడాకి రానే లేదు. మేము ఎట్లా బతికేది? చాలా బాధపడతాను సార్. అన్నము నీళ్ళు లేకుండా ఇద్దరు కుమిలి చచ్చిపోతాడు వాళ్ళు మగుడు. నాకు ఎక్కడ ఏం కాగితాలు చదువుకోవట్లేదు. ఈ నోటీసులు ఇచ్చిన్నాడు, మేము అడుగుకూడదని ఇచ్చిన్నాడు అంతా. నాకు ఎట్లా న్యాయం చేయండి సార్. డబ్బులు ఆడపెట్ట సొత్తులు సార్ 20 లక్షలు. వడ్డీ మొదలు ఏమవుతున్నా మా డబ్బులు మా ఇచ్చే స్వామి. నీ కార్లు పట్టుకుంటానట్టు పోలేదు. కార్లు కాదు నిచ్చాను మన ఆడపెట్ల మా పెట్టలే కాదు. అక్కడ నెత్తిగా గుండు పెట్టేసి పోయి స్వామి 20 లక్షలు మా భూమి అమ్మిచ్చింది డబ్బులు. అది మా మొగుడు యాటి చేతులు అట్లా మొగుడు బ్యాంక్ కింద పెట్టి భూమి అమ్మిన డబ్బులు 20 లక్షలు పెట్టి పోనీ వడ్డీ మొదలు అంతా మేము వద్దట్టింది కదా. మా వడ్డీ మొదలు చీటి కూడా 10 లక్షలు, అది కూడా వద్దట్టింది. 23 లక్షలు వద్దట్టింది కదా. 20 లక్షలు మా డబ్బులు ఇచ్చేస్తారు. 20 లక్షలు మా ఆడబిడ్డ బతుకుతారు. వాళ్ళ అల్లుళ్ళు మా అల్లుళ్ళు తరిమి మా ఇంటికి పంపిస్తున్నారు. మా అల్లుళ్ళు మేము ఇచ్చి ఏం సోగమంటే మా ఇచ్చేస్తాం. మీ ఆడబిడ్డ సొత్తు నాకు వద్దు. ఆడబిడ్డలని ఇక్కడ రేయకపోతే మేము ఎవరు కాళ్ళు పట్టుకుందాము, ఎవరు పోయి మేము అడుక్కొని న్యాయంగా మేము వడ్డీ అంతా వద్దంటాం కదా. చీటీ డబ్బులు వద్దంటే 10 లక్షలు వడ్డీ వద్దంటే అన్నీ వద్దనేసి మా ఆడబిడ్డల సొత్తుని 20 లక్షలు ఇస్తారు సార్. మా అల్లుళ్ళు తరమతా ఉన్నారు అన్నింటి. మా ఇండ్లకి మా ఆడబిడ్డల సొత్తు అంటే అడుక్కుంటే కాళ్ళు పట్టుకుంటానట్టు. నువ్వు ఏడద్దమ్మా నీ సొత్తు నీకు ఇచ్చేస్తాను. ఆడబిడ్డలు కదా నా బిడ్డ కదా ఆడబిడ్డని. సరే 30 ఏళ్ళ పరిచయం కదా నా సార్ ఇచ్చేస్తాను 20 లక్షలు వస్తే కడాకి బేగాలు వేసుకొని నామ్ పెట్టేసి పోయినారు. ఇంకా మేము ఎవరికి చెప్పుకుందాం చెప్పు? మేము కొత్తిమీర పుదీలని అంత డబ్బులు అమ్ముతామా? మేము అమ్ముకున్న ₹10 అంత మోసం చేసిన ప్రజలకి ఎంతమంది ఊరా ఇద్దరు పోనీ అనేసి పోనీ 5,000 10,000 పోండి ఒక సంవత్సరం 5 నెలలు అమ్మించేద్దామని. మేము భూమి దుడ్డు కదా చూడ మా ఊరు పోనీ కష్టపడతాడా? మేము భూమి అమ్మి మా గట్ట తెచ్చుకుంటున్నాం. నువ్వు తీసుకొని మమ్మల్ని ముంచుతుంది జరిగింది సార్. మరి చెప్పి ఒక దుడ్లు కూడా ఇవ్వలేదు సార్. మాకు ఏమి
అట్లా పూడ్చి సార్ నేను ఎట్లా సార్ బతికేది, నేను ఎట్లా సార్, మీరు చెప్పండి, న్యాయం చేయండి సార్, మీరే దిక్కు సార్ మాకు సార్. చెప్పి సార్ వాడు దొంగ అని వాడు మంచి బాధపడుతుంది సార్. మేము ఎవరు లేదు సార్. మాట చెప్పినాడు సార్, వాడు చాలా బాధలు తెచ్చిపోయినాడు. అన్నము నీళ్ళు పుట్టలేదు సార్, నాది సార్ వాడికి 1వ తేదీ 5వ తేదీ సార్ చెప్పినాడు సార్. వాడు ఎంతో ఎంతో బాధపడతాడు. మాకు అదే గతి. ఎవరు లేదు సార్. మాకు అదుటికి తప్పించి 3 నెలలుంటే కరెంటు బిల్లు కట్టేయలే, కూరలు అన్నందరూ ఏమీ లేదు సార్. దాన్ని తెచ్చుకొని తినుకుంటా ఉంటుంది. చెట్టు మేము ఏమీ చేయం సార్. మాకంతా వయసు అయిపోయి చచ్చిపోతానమ్మా. ఇది ఒక వీడుతుంటే చాలా గురిపోసి కుడతాం అనుకుంటాను సార్. నేను మాత్రమా ఇంకా 2 నెలలు చూసి దేవతని చింతమాని గురిపోసుకుంటాను సార్. నాకు గుండె కొట్టుకుంటాను సార్. నా దుడ్డు కాదు సార్. నాకు 2 ఆడపిల్లలు ఆడుతానన్నారు సార్. నాకు ఫోన్ చేసి అమ్మ వచ్చినట్టు ఎట్లా సార్ వస్తుంది. ఇప్పుడు వాడికి ఎత్తుకొని ఇస్తూ కానీ మొగులతో పోరు. ఆయన వద్దే ఆ ముఠ కాగితాలకి ఆ బుక్కి ఏం వస్తుంది అని చెప్పినాడు. నేనే ఎండలేదు సార్. దేవుడు సాధ్యంగా చాలా మోసపోయినాను సార్. నాకేమి జ్వరం ఉన్నా నేను రెయ్యి పొగులు ఏడుస్తానే ఉన్నా సార్. దేవుడు సాక్షిగా ఆ 7 కొండల సాక్షిగా వాడు పోడుస్తాడో ఉంటాడో తెలదు. ఆ దేవుడికి ఏం ఒప్పిస్తాను. నేను మాత్రం అన్నమే తిన్నా సార్. నువ్వేమన్నానుగా ఆడబిడ్డలకే మళ్ళీ మా భూమి వేరే వాడు కొట్టేసినాడు. వాడు 15 లక్షలు ఇచ్చినాడు సార్. అంతా ఎత్తుకో 1 నోట్లు వేసినాడు సార్. భూమి పాత బుక్కులు వాడు కొట్టేసినాడు సార్. మా భూమి అమ్ముకునే గెత్తి లేకుండా చేసేసినాడు సార్. ఈ నెల 18వ తేదీ మా అందరికీ రావు టి వెంకట్రావు చిట్టు బాధితులు మేమంతా 18వ తేదీ ఐపీ పెట్టినాడని చెప్పి పేపర్ క్లిప్పింగ్ వచ్చింది. ఆ మరుసటి రోజు నుంచి ఆయన పైన మేము గాలింపు చర్యలు దానికోసం డిఎస్పీ గారిని, సిఐ గారిని, దాని తర్వాత ఎమ్మెల్యే గారిని కలిసి మా గోడు విన్నవించుకునేదానికి వచ్చినాము. ఈరోజు సిఐ గారిని కలిసి అప్లికేషన్ అవన్నీ ఇచ్చిపోయేదానికి వచ్చినాము. మా వాళ్ళందరూ ఇంకా వాళ్ళ బాధలు సిఐ గారికి చెప్పుకుంటానికి వచ్చినాము. వెంకట్రావు అనే అతను మన కోర్టులో ఐపీ ఫైల్ చేసినాడు 13 crores దానికి. దాంట్లో భాగంగా విక్టిమ్స్ మన దగ్గరికి ఒక 67 members ఉన్నారని చెప్పి ఒకటి రిప్రజెంటేషన్ వచ్చి తీసుకొచ్చారు ఈరోజు. అతను చీటీ వ్యాపారము, నెక్స్ట్ గోల్డ్ మార్టిగేజ్ చేసుకోవడం, ఈ విధంగా చేసి వాళ్ళకు మోసం చేసినాడని చెప్పి వాళ్ళ యొక్క కంప్లైంట్. దీనిపైన ఆఫీసర్స్తో చర్చించి వాళ్ళు చెప్పిన మేరకు అతని పైన కేసు రిజిస్టర్ చేసి లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. మన దగ్గర చాలామంది ఈ చీటీలు వేస్తుంటారు. అది ప్రతిసారి కూడా మా నోటీస్కి వచ్చింది ఏంటంటే అతను 20 yearsగా 30 yearsగా చీటీలు వేస్తున్నారు, ఎప్పుడూ లేదు సార్, ఉన్నటువంటి ఇట్లా అయిందని చెప్పేది మన నోటీస్కి వచ్చింది. అది ప్రతి చోట జరుగుతున్నది. అదే అతనికి ఏదైనా ఇవ్వాల్సిన లేకపోతే అతను కూడా ప్రెజర్ ఫీల్ అయ్యి మొత్తం ఒకటేసారి అతను ఈ విధంగా ఐపీఎల్ ఫైల్ చేస్తున్నారు అనేది మా దృష్టికి వచ్చింది. కాబట్టి పబ్లిక్కి మా రిక్వెస్ట్ ఏమంటే ఇట్లాంటి అన్రిజిస్టర్డ్ చీటీల దాంట్లో ఇన్వాల్వ్ కావద్దండి, వాళ్ళకి అమౌంట్ పే చేసి మీరు నష్టపోవద్దని చెప్పి పోలీసు వాళ్ళ యొక్క విజ్ఞప్తి.